మార్నింగ్ నేను చియాంగ్ రాయ్ బస్ టర్మినల్ 1 దిగాను. ఇది సిటీ విత్ ఇన్ ద ఊళ్ళో ఉంటుంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను ఇప్పటివరకు చూసిన వరకు బ్యాంకాక్ మినహా అన్ని ఊళ్ళల్లో, సౌత్ నుండి ఎక్కువ అన్ని ఊళ్ళల్లో సిటీలో ఉండేది టెర్మినల్ 1, బయట సైడ్ ఉండేది 2, 3. మామూలుగా టెర్మినల్ 1 బాగా పోసిపోయి ఉంటుంది. టెర్మినల్ 2, 3 ఏమో మిగతా చోట్ల, టెర్మినల్ 2, 3 బాగా బిజీగాను పెద్దగా ఉంటాయి. కానీ చియాంగ్ రాయ్ ఆపోజిట్, టెర్మినల్ 1 చాలా గ్రాండ్గా ఉంటుంది. దీనికి ఒక పావు గంట బయట, ఊరు బయట టెర్మినల్ 2 ఉంటుంది. అదేమో మరీ పోసిపోయినట్టు ఉంటుంది. అక్కడ కూడా బస్సులు ఆగుతాయి, ఫస్ట్ అక్కడికి వచ్చి ఇక్కడికి వస్తాయి. కానీ ఇది మాత్రం అదిరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో చిన్న ఊళ్ళల్లో, చిన్న ఊళ్ళ కంటే పెద్దగా ఇది గ్రాండ్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏం లేదు, కలిసి వచ్చింది అలా. ఇది సిటీలో కడతామో మరి ఏంటో తెలియదు, కానీ మీరు నా ఎంకమాలు చూడొచ్చు. ఇది టెర్మినల్ 1. ఇది మార్నింగ్ కూడా చూపించవచ్చు. కాకపోతే టైం లేకపోవడం వల్ల నేను ఒక వేరే ప్లేస్కి వెళ్ళటం చెప్పాను కదా, వెంటనే రెంట్ల బైక్ తీసుకుని హోటల్ చెక్కిన. సో ఇదే అంతా చూడండి, రంగురంగులు జిగేలు అంటూ. ఎందుకంటే అసలు నేను ఇది వద్దాం అనుకున్నాను. ఎందుకంటే రేపు బస్ టైమింగ్స్ ఇక్కడ నుండి నెక్స్ట్ వెస్ట్ సైడ్కి ఏమన్నా, వెస్ట్ ఆఫ్ థాయిలాండ్కి ఏమన్నా డైరెక్ట్ బస్సులు ఏమన్నా కనుక్కుందాం. మళ్ళీ చియాంగ్ మాయ్ వెళ్ళి కనెక్టింగ్ ఎందుకు, ఇక్కడ ఉండేటట్టు టైం కలిసి వస్తుంది, అంతా కలిసి వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు నేను చియాంగ్ రాయ్లోనే వన్ ఆఫ్ ది ఈ అట్రాక్షన్స్తో పాటు ఇక్కడ ఏంటంటే ఓల్డ్ సెంచురీస్ టెంపుల్ ఒకే ఒకటి ఉందంట ఊరు మొత్తంలో. 1-2 ఉన్నాయి, దానిలో ఒకటి ఫేమస్. అది కవర్ చేద్దాం టైం ఉంటే. రెడ్ టెంపుల్, వైట్ టెంపుల్ కాకుండా అది ఉంది. సో అది చెప్పను, నేను చెప్తే అవ్వట్లేదు. సో నేను ఇక అది కాకుండా వేరే ఏంటంటే చియాంగ్ రాయ్ నైట్ బజార్ ఒకటి ఫేమస్ అంట. నైట్ బజార్ ఏముంటుంది, ఆసాటు చూపించావు కదా అంటే, ఏమో దీనికి బాగా హైయెస్ట్ రేటింగ్ ఉంది. మరి ఇక్కడ ఏమి ఎక్స్ట్రీమ్ నార్త్లో ఉంది. ఇక్కడ నుండి 1.5 అవర్ బర్మా బార్డరు. ఇంత నార్త్ మోస్ట్ లొకేషన్లో కూడా మరి నైట్ బజార్ ఇంక వీళ్ళకి ఏముంటుంది. ఆ నైట్ బజార్ ఎంత ఫేమస్ మరి ఏంటో ఒకసారి చూసి మీకు చూపిస్తాను. ఈలోగా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కుని అది 11 దాకా ఉంటుంది. ఇప్పుడు టైం 8:30 నాకు అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇక్కడ లోకల్ టైం ఏమో 8:30 చూపిస్తుంది, కానీ ఫోన్ వచ్చేసి గమ్మత్ ఇదే. ఇదిగో డౌన్ టౌన్ అని మెన్షన్ చేశాడు. ఇది ఎందుకని ఇంత గమ్మత్ ఏంటంటే, ఏం లేదు, కిందేమో టెర్మినల్ ఇచ్చేసాడు, పైన ఏమో పార్కింగ్ ఇచ్చాడు. అది దీనిలో ఏమైనా పార్క్ చేయాలంటే చుట్టూ ఎక్కడైనా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రీ, తర్వాత నుండి గంటకి 5 బాటిల్ అంట. సో అదే నాకు బస్ స్టాండ్లో కనుక్కున్నాము, ప్లస్ ఒకసారి బస్ స్టాండ్ కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను వెళ్తున్నాను లోపలికి. సో ఇలా రోడ్డు క్రాస్ చేసి అసలు ఎన్నింటికి లాస్ట్ బస్సు కనుక్కొని ఈ పాటికి అన్నీ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇలా ఎక్స్ట్రీమ్ నార్త్ కూడా మామూలుగా చియాంగ్ మాయ్లోనే అన్నీ అవుట్ 7 o'clockకి. ఈ ఊళ్ళో ఉంటుందని చెప్పేసి నేనేం అనుకోను. కాఫీ స్టోర్ అనమాట, మొత్తం రకరకాల కాఫీలు అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఫేర్ ఒకటిది ఒక కౌంటర్ను, ఇంకోటి ఏదో కౌంటర్ ఉంది. అది మనకి ఏంటో తెలియట్లా, ఏ ఊళ్ళకి వెళ్తారో, ఏం బస్సు కంపెనీ కూడా తెలియట్లా. అది ఇదేంటంటే మీరు చూస్తే మల్టీ లెవెల్ బస్ స్టాండ్ అన్నమాట. కిందేమో బస్ స్టాండ్ ఇచ్చేసి పైన ఏమో పార్కింగ్ ఇచ్చాడు. అందుకనే మీకు ఇది ఇంత గ్రాండ్గా 3 అంతస్తులు గ్రాండ్గా కనబడుతుంది. అన్ని ఊళ్ళల్లో 2-3 టెర్మినల్లు కొత్త టెర్మినల్ ఉంటే ఇదేమో పాతయ్యి ఉంటుంది. ఇక్కడ నుండి బయట 2వ టెర్మినల్ ఉంది. రేపు వైట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను టైం ఉంటే. సో దీనికి ఇటు సైడ్ ఏమీ లేదు. ఇటు సైడ్ నుండి వచ్చాక నేను ఈ సైడ్ నుండి వచ్చాను. ఇటు సైడ్ ఏమీ లేదు ప్లాట్ఫామ్స్, ఓన్లీ ఇటు సైడే. ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ నార్త్ కదా. సో దీనికి ఎక్కువ ఊళ్ళో కూడా ఉండవు. ఇక్కడ నుండి కిందకి వెళ్ళేది, పైకి ఏంటంటే బర్మా బార్డర్కి వెళ్ళేది. సో ఇక్కడ ఏంటి కథా కమామేషన్ తెలుసుకోవడానికి వచ్చాను. అసలు ఇక్కడ నుండి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయా ఏంటా, నాకేమన్నా గిట్టుబాటు అవుతావు రేపు అని చెప్పి. సో ఇది డౌన్ టౌన్ అంటున్నాడు. ఇది బస్ టెర్మినల్ 1 ఆఫీసు. అంతా లోకల్ లాంగ్వేజ్లో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎక్కడ మెన్షన్ చేయలే. నాకు తెలిసి బస్ స్టాండ్ నెంబర్ 2కి వెళ్ళాలేమో, చూడాలి దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే. సో ఈడేమంటున్నాడు, ఫస్ట్ ప్లాట్ఫామ్ చియాంగ్ కామ్ అంట. చియాంగ్ కాము ఫ్రీ సిటీ టూర్, ఫస్ట్ ప్లాట్ఫార్మ్, సెకండ్ ప్లాట్ఫార్మ్ అలా ఇచ్చాడు. ఇక్కడేమో కార్లని పెట్టేసి నాన్ అనే ఊరు ఇవన్నీ ఉన్నాయి, మన భాషలో అర్థం కావట్లా. సో ప్లాట్ఫామ్ మంత్రి పాట 8 కొంప తీసి ఫాయో వ్యాంగ్ న్యూయా సాక్రో
4-5 చియాంగ్ కాంగ్ మేసాయ్ అంటే మనం వెళ్ళాం చూసారా బర్మా బార్డర్, అది. ఇది చూడండి లోకల్ బస్సులు. సో నేను కనుక్కుంది ఏంటంటే ఇక్కడ నుండి వైట్ టెంపుల్కి బస్సులు ఉంటాయంట ఎవ్రీ అవరు. సో చియాంగ్ రాయ్ చియాంగ్ కాంగ్ 90 బాట్ అంట. ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ చియాంగ్ కాంగ్ 140 బాట్. లావోస్ ఇదేదో ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంట. ఇది 2 గంటల జర్నీ అంట, 90 బాట్లు అంట ఆ టైమింగ్స్. చియాంగ్ కాంగ్ పేరు భలే వెరైటీగా ఉన్నాయి. మై కచ్చన్ అంటే ఇది ఊరు. ఈ లోకల్ బస్సులు ఇలాంటి బస్సుల్లోనే మనని తీసుకెళ్తాడు. నాకు తెలిసి దూర ప్రాంతాలకు టెర్మినల్ 2కి వెళ్ళలేము నాకు తెలిసి. ఇదిగోండి ఇది మాటల్లోనే వచ్చింది. బస్ టు వైట్ టెంపుల్ ఫ్రమ్ చియాంగ్ రాయ్ నుండి ఆ టైమింగ్స్లో ఉంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇది టెర్మినల్ 1 చియాంగ్ రాయ్లో టెర్మినల్ 1 7:20కి 8కి 8:40కి 9 అలా సాయంత్రం 4:00 వరకు ఉంది. తిరిగి ఇది కూడా అలాగే ఉంది. అటేపు మార్నింగ్ 6:20కి ఉంది బ్యాక్ టు చియాంగ్ రాయ్. ఫేర్ 25 బాట్. బస్సులు అది కింద ఇచ్చాడు చూడండి. ఫేర్ 25 బాట్లు అంట, 25 నిమిషాలు పట్టుద్దంట, 15 కిలోమీటర్ డిస్టెన్స్. రిటర్న్ బస్ స్టేషన్ వచ్చేసి ఇటు పోలీస్ బాక్స్ అంట. టికెట్ బస్సులో ఇస్తాడంట. బస్సులు ఇలా ఉంటాయేమో. ఇది చూడండి ఇప్పుడు ఇది బార్డర్కి వెళ్తుంది, బర్మా బార్డర్కి మేసాయి. ఇక్కడ నుండి గంటన్నర పట్టుద్ది. అది ఇక్కడ నుండి వైట్ టెంపుల్కి వెళ్ళాలి. నాకు తెలిసి లోకల్ బస్ స్టాండ్ ఇదంతా లోకల్కి వెళ్ళాలి. మరి మమ్మల్ని ఇదిగోండి చియాంగ్ కాంగ్ అక్కడ ఒక బోర్డు ఉందా, ఇది అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. చియాంగ్ కాంగ్ థాయ్ లావోస్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంట. అంత ఫ్రెండ్షిప్ బ్రిడ్జారా మీకు? మరి నేను ఎందుకు మిస్ అయిన ఇది ఎటేపు ఇది తెలియదు మనకి. ఇక్కడ నుండి 2 గంటలు అండి. అది టేక్స్ 2 hours 90 బాట్ పర్ పర్సన్. ఏది చియాంగ్ కాంగ్ బస్ స్టేషన్ అయితే. ఆ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అయితే 140 బాట్లు అంట. అది బస్ టైమింగ్స్ కింద. సో ఇక్కడంతా గ్రీన్ బస్ సైడ్ హవానే. యాక్చువల్గా ఇలాంటి బస్సులే నాకు హెల్ప్ చేసినాయి. ఎందుకని చెప్పనా, ఈ చియాంగ్ రాయ్ టు చియాంగ్ మాయ్ మొత్తం వీడిదే హవా. అండ్ దట్టు ఆ బర్మా బార్డర్కి మేసాయికి ఆ బస్ మీద రాసం చూసారా, చియాంగ్ మాయ్ గోల్డెన్ ట్రయాంగిల్ బస్ సైడ్ హవా. అది అన్నీ చూసారా, చియాంగ్ మాయ్ గోల్డెన్ ట్రయాంగిల్. మరి ఇక్కడే ఖాళీ అయిపోయింది అంటారు బస్సు. సో చియాంగ్ మాయ్కి వెళ్ళే బస్సు ఇక్కడ ఆగుది అంతే. ఇదే దూరం, ఎందుకంటే 3.5 గంటలు పట్టుద్ది చియాంగ్ మాయ్. అంతే 14 ప్లాట్ఫామ్లు. సో నా అర్థమైంది ఏంటంటే మీరు మొత్తం గమనిస్తే టెర్మినల్ 1 వచ్చేసి చియాంగ్ మాయే దూర ప్రాంతం. చియాంగ్ మాయ్ ల్యాంపాంగే 3.5 లేకపోతే 4.5 గంటల దూరం. ల్యాంపాంగ్ దాని కింద 1.5 hour ఉంటుంది. సో మెయిన్గా ఈ చుట్టుపక్కల ఈ చియాంగ్ రాయ్కి చుట్టుపక్కల వాళ్ళు 1 hour డిస్టెన్స్ ప్లస్ చియాంగ్ మాయ్ వరకే ఇక్కడ బస్సులు ఉన్నాయి. అంటే నాకు తెలిసి బ్యాంకాక్ బస్సులు ఇక్కడ నుండి డైరెక్ట్గా లేవు. అండ్ బ్యాంకాకే లేనప్పుడు ఇక వేరే ప్రాంతాలకు అసలు ఉండవు ఇక్కడ నుండి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇదిగో ఎంత చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ నార్త్లో ఉన్నా కానీ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది మెచ్చుకోవాలి. అది ఇంత సీటింగ్ ఇచ్చారు చూడండి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళాలి. చియాంగ్ రాయ్ నుండి మీరు కిందకి బ్యాంకాక్ వెళ్ళాల్సిన డైరెక్ట్గా లేదు నేను. ఎందుకంటే చియాంగ్ రాయ్కి ట్రైన్ స్టేషన్ లేదు. చియాంగ్ మాయ్ అయితే ఎండ్ లేదు. నేను చియాంగ్ మాయ్ వెళ్ళి ట్రైన్లో వెళ్తున్నాను కూడా వెళ్ళచ్చు. లేదు బస్సులో వెళ్తున్న వాళ్ళు ఫస్ట్ టెర్మినల్లో అవకాశం లేదు. మధ్యన విషయం ఏంటంటే బస్ స్టాండ్ ఆనుకునే మొదలు అంటే నాకు ఎక్కడ 300 మీటర్స్ 400 మీటర్స్ ఎక్కి చూపించింది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే బస్ స్టాండ్ ఆనుకునే బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఆనుకునే ఉంది. సో కొంచెం హ్యాపీనింగ్గా ఉంది ఇది. సో ఇది ఈ బస్ స్టాండ్ ఇది లోపల సైడ్ ఇక్కడికి వచ్చి ఇందాక చూపించే కదా, అక్కడ వచ్చే లోపలికి వచ్చి మీకు రికార్డ్ చేశాక చూపించే కదా ప్లాట్ఫామ్స్. సో ఇది బస్ స్టాండ్ అండి. అటైపు జిగల్ ఇమీడియట్ అట్లా దానికి అనుకునే ఇదంతా ఇదిగో ఇక్కడ లైటింగ్ పెట్టడా ఇదిగోండి. ఇదే నైట్ బజారు. నా అహ్మాలు కూడా నైట్ బజారే. బొడ్డయ్యి ఎలిఫెంట్ బొమ్మలు కీచైన్లు అంట. కీచైన్లు ఒక్కొక్కటి 70, 3 200, 5 ఇది. అది మళ్ళీ గుడ్డు
చూడు బొమ్మలు వాటికి మరి సపరేట్ రేట్లు. నేను చెప్పి ఈ ఫస్ట్ బొమ్మ చూసారా, అక్కడ కూడా ఉన్నాయి ఏనుగు బొమ్మలు. చెప్పే కదా చియాంగ్ మాయ్ చియాంగ్ రాయ్ అంటే ఏనుగులు ఫ్యాంటసీ. సో అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారని ఆలోచిస్తున్నా. మిల్క్ షేక్ది, ఐస్ క్రీమ్ది చూడండి మా ఎంత జనం ఉన్నారు. సో అంతే ఐస్ క్రీమును ఇది అమ్ముతున్నారు జనాలు. అసలు చూసారా స్టేజ్ చియాంగ్ రాయ్ నైట్ మార్కెట్ అని పెట్టేసి ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దాని ఆపోజిట్ లో ఇలా ఉంది చూసారా. అది ఆ స్టేజ్ పైన ఎలా కలర్స్ చేంజ్ అవుతున్నాయో. సో దాని ఆపోజిట్ ఇది మొత్తం టేబుల్స్ వేసి ముందుకోవటం ఎంత ఫార్నెస్. పొద్దున నేను వచ్చిన బస్సులో కూడా ఇంకొకటి ఇది కొంచెం పురుగులు పట్టుబట్టినప్పుడు నేను నా మీద పురుగులు అటాక్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ తువాంగ్లో ఆ పిల్లకాయల కేవు తప్పి కేవు వెళ్ళే కదా, అక్కడ పురుగు కొట్టింది. అది ఇప్పటికీ నొప్పి పడుతుంది. కందిరేగా అయ్యి ఉంటుంది. కందిరేగో ఏంటి అదేదో చూపించలేదు కానీ అయ్యి ఉంటుందేమో. కానీ మరి వచ్చి షూట్ ఎప్పుడు దొరికింది అర్థం కావట్లేదు. అక్కడ నుంచున్న సెక్యూరిటీ ఆఫీసర్స్ మాట్లాడుతా అంటే ఇది సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో అది పుట్టింది ఇప్పటికీ నొప్పి పడుతుంది. అది 4 hours పైన అవుతుంది. 4 అంటే 5, 3 o'clock. సో ఇది ఎక్కువ స్పానిష్ పీపుల్ ఎక్కువ కనబడుతున్నారు. స్పానిష్ అంటే ఎస్మెల్ అంటే అర్జెంటీనా. నాకు తెలిసి అర్జెంటీనా వాళ్ళకి ఏదో వీసా ఎలవెన్స్ ఏదో ఉంది సంథింగ్. వీడికి నేను థాయిలాండ్ అడిగాను, అర్జెంటీనా వాడికి వీసాలు మనకి ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాడు. కాకపోతే వాళ్ళకి ఇంకా 60 రోజులు ఇంకెక్కువ ఇష్యూ చేస్తున్నట్టు ఉన్నాడు ఫ్రీగా. ఎక్కడ కనబడ్డా వేస్తున్న వాళ్ళే అర్జెంటీనా. చూడండి అది పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా. ఇక్కడ కూర్చొని అందరూ తింటున్నారు, తాగుతున్నారు. మొత్తం అంతా ఇది ఉంది. సో అంతా హ్యాపీనింగ్గా ఉంది. మొత్తం పెద్ద వ్యాపారం లాగా ఉంది. ఇవో చిన్నపిల్లకాయల షర్ట్లు అన్నీ ఏనుగు బొమ్మలయ్యే. ఇదిగో ఆడవాళ్ళ బ్యాగులు అంటే అవి మగలు కూడా వాడుతున్నారు. వేరే విషయం పరుసులు ఆపరా బాబు అంటారు. కానీ ఆ స్టేజ్ అయిపోయిందా ఇక్కడ ఇంకోటి చూపిస్తా. చాలా వరకు క్లోజింగ్ చేస్తున్నారు. దాని ఆపోజిట్లో కూడా ఏదో కాంప్లెక్స్ ఉంది, మీరు చూడొచ్చు. ఆ కాంప్లెక్స్లో కూడా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ రకరకాల పరుసులు అమ్ముతున్నారు. మొత్తం ఆడాలయ్యే. ఇక్కడ క్యాప్లు. సరే ఈ నైట్ మార్కెట్లోకి మెయిన్కి వచ్చాం కదా, ఏంటో చూపిస్తా అన్నారు కదా. అదన్నా జాతర అంతా మనకు ఫుడ్లోకి వచ్చేసాం యాక్చువల్గా. అంత బాగా ఫుడ్ తింటామా అంటే ఏమో, మళ్ళీ నైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినే బదులు ఎక్కడైనా ఇక్కడే లాగి చేసామనుకోండి టైం సరిపోదు. ఇక్కడ చూడండి ప్లీజ్ నో అవుట్ సైడ్ ఫుడ్ డ్రింక్. ర్యాంక్ మాల్ చూసారా, చైర్స్ ఇదిగోండి. క్లియర్ లుక్ కనబడకుండా ఈ బారు ఎక్కడైనా కూర్చుని తినచ్చు. ఎందుకంటే ఈ సైడు ఈ 2 సైడ్లు మొత్తం రెస్టారెంట్ అదే ఫుడ్ స్టాల్సే. ఏంటనేది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తా. సో వీలుంటే మనం కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళిపోతాం. అది అంట థాయ్ ఫుడ్ మనకు కావాల్సింది. రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి. అది ఫస్ట్ స్టాలు. ఇది కూడా ఆడదేనేమో. ఇదేమో ఐస్ క్రీమ్ స్టోరు. ఇదేంటిది, ఇదేదో కుక్కుడు ఫుడ్ అంట. 200, 300 రేట్లు. మనం తినేది కాదులే.
ఇవి చీజ్ బాల్స్, ఇవేమో సలాడ్. ఎంత 2 నిమిషాలు అయిపోయింది. ఇదేమో సుషి, ఈ సలాడ్. ఇవన్నీ ఏంటంటే చూడండి, అది చేపను ఎలా పెట్టాడు అలా తినేయటమే. అది ఇవన్నీ అలా తినేయటమే. అయితే కొంచెం జంక్ ఫుడ్. అవి రేటు బోన్లెస్ చికెన్ 30 అంట. అది చాయిస్ మందే. ఇప్పుడు మళ్ళీ అయ్యే రేట్లు, అదే క్వాంటిటీ తక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే కొబ్బరికాయ పెట్టాడు, కొబ్బరికాయ 40 బాట్ల. అవి చూడండి, వెజిటబుల్స్ అన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టాడు. పుచ్చకాయ 25 బాటిల్ అంట. పైనాపిల్స్ ఏంటి, పైనాపిల్ అనేది అంత పుట్టగా ఉన్నాయండి. ఇదేదో మళ్ళీ ఇది కూడా ఈ వెజిటబుల్స్లో మన ముందే లైవ్గా చేస్తాడంట. ఇది కూడా థాయ్ ఫుడ్డే. ఓకే, థాయ్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. ఇదేంటండి ఇన్ని రేట్లు వేసాడు. చూడండి రేట్లు చూసారా, 120 నుండి 200 అంట. ఏగలు తోడుకుంటున్నాడు. ఇది కారు, పర్లా టాయిలెట్ ఫ్రీ. ఈ పాటలు పెట్టాడు, మంచిగా చేయొచ్చు. నాకు ఈ సైడ్ మొత్తం కవర్ చేసాం కదా, ఈ మొత్తంలో ఫస్ట్ స్టాల్ ఒకటే నచ్చింది. రేట్లు రీజనబుల్గా ఉన్నాయి, ఇదే ఉన్నాయి. కాకపోతే అప్పుడే డిసైడ్ చేయకూడదు. సెకండ్ స్టాల్ కొత్త ఇదిగోండి స్టేజ్ మీద ఇలా స్పీకర్లో పెట్టి సేవ పడుతున్నాడు. ఐటమ్స్ నాకు తెలిసి ఇది నిజంగానే వెరైటీగానే ఉంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇది బర్మా ఫుడ్ అనుకుంటా. ఈ స్టైల్ ఇక్కడ నేను ఈ స్టైల్ ఆఫ్ ప్యాకింగ్, ఇది సలాడ్స్ ఎక్కడ చూడాల. ఇక్కడ చూడండి బొగ్గు పెట్టాడు, అంటే కాల్చుకోమని పనుల్లో. ఈ టైప్ ఆఫ్ ఇది నేను ఎక్కడ చూడలేదు. అంటే మనం నార్త్ ఆఫ్ థాయిలాండ్కి వచ్చాం కదా, మేబీ ఇక్కడ ఫుడ్ ఇలా ఉంటుందేమో. చూసారా, 100 అంత ఏది తక్కువ. ఇదిగో ఇది అంతే. నిజంగా చూసారా, అంతా ఈక్వల్. ఇది చూడండి, పురుగులే. ఏంటి అనుకున్నారు, మిడతలు. రాత్రిపూట కిచి సౌండ్ చేస్తారు చూసారా, అవి ఏడిచ్చి తినేట్టుగా. ఎంత రాయి అంటే మిడతలు, గ్రాస్ హోపర్స్ ఉంటాయి చూసారా, రాత్రిపూట మన ఇళ్ళలో దూరి కిచి సౌండ్ చేస్తాయి. అది 40 బాటిల్ అంట. ఈ ప్లేట్ 40 బాటిల్. ఇవేమో సిల్క్ వామ్ 30 బాటిల్. ఏమో క్యాటర్ పిల్లర్ తెలుసు కదా, దొంగల పురుగులు. అది 60 బాటిల్ అంట. ఇది చూసారా, ఈ ఫుడ్ ఒకటి నేను ఎక్కడ చూడలే. ఇది సలాడ్ టైపు. ఇది అంటే మనం నార్త్ ఆఫ్ థాయిలాండ్కి వచ్చేసాం కదా, మేబీ ఇక్కడ ఇలా చేసుకుని తింటారేమో. అది చూసారు, అది రౌండ్ సేమియా లాగా వెరైటీగా ఉంది. సో ఇక్కడ ఎక్కువ తింటున్నారు షింపు. ఇది కూడా థాయ్ ఫుడ్, కాకపోతే రేట్లు బీభత్సంగా ఉన్నాయి. అదే ఆ వెజిటబుల్స్ చేస్తామని చెప్తున్నాడు. అది చైనీస్ ఫుడ్. ఏమి చైనీస్ ఫుడ్, ఇవి కూడా చైనీస్. ఇక్కడనే చైనీస్ ఫుడ్లో ఉన్నాయి మళ్ళీ ఆప్షన్స్ బాగున్నాయి. ఇవి కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అంతే. కాకపోతే ఇది కూడా అంతే, నూడిల్స్ హౌస్ అన్నాడు. ఇది అంతే.
రేట్లు దంచి కొడుతున్నారు ఇక్కడ ఇటు సైడ్. 120 ఏం చేస్తావు కాన్సెట్. ఇచ్చిన 39 బాటిల్ అంట. చికెన్ అంట, చికెన్ బార్బిక్యూ చికెన్ అన్నీ ఒక్కొక్కటి 25 బాటిల్. సో ఇది 25 బాటిల్ అంట ఒక్కొక్కటి. ఇది జంతువులు స్వీట్ ఇవన్నీ గొడ్డు మాంసం. ఇవన్నీ ఇది కూడా అంతే, కొంచెం రేట్లు దంచి పడుతున్నాడు. అయితే ఇక్కడ మిల్క్ షేక్ ఏమి లేవు. ఫ్రైడ్ బనానాస్ అంట. అది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది మళ్ళీ రీజనబుల్గా ఉంది, కొంచెం తక్కువ. సో మనకి అక్కడే అదే నచ్చింది. ఫస్ట్ ఈస్ ద బెస్ట్, అక్కడికే వెళ్దాం. సో అది